గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. బెంగళూరు నుంచి మహేష్ గారు రాస్తూ ఉన్నారు. కనుమ పండుగ నాడు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అని. కనుమ రోజు ఏ విధమైన విధి విధానాలు ఆచరించాలి అన్న అనుమానం వస్తే, అమ్మాయి ఈ పండుగ సూర్యనారాయణమూర్తి గమనానికి సంబంధించిన పండుగ. కాలచక్రం ఆద్యంతములు లేనిది అయినా ఏదో ఒక చోట ప్రారంభించాలి కనుక ఉగాది మొదలుగా ఈ రోజులలో మనం కాలచక్రాన్ని, సంవత్సర కాలాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకనాటి కాలంలో ఇటువంటి ప్రారంభ సూచికలు ప్రతి నెలలో కూడా ఏదో ఒక పర్వదినాన్ని సందర్భంగా పురస్కరించుకుని ఉండేవి. సూర్యనారాయణమూర్తి దక్షిణాయనం కాలాన్ని పూర్తి చేసుకొని ధనురాశిలో ఉండే సంచారం పూర్తి చేసి మకర రాశిలో ప్రవేశించినది మొదలుగా ఉత్తరాయణ పుణ్యకాలం అంటూ గణన చేశారు ప్రాచీనులు. ఈ కాలం దేవతలకు సూర్యోదయ కాలం. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన రోజు నుంచి దేవతలకు పగటి కాలం ప్రారంభం అవుతుంది. అలాగే కర్కాటక సంక్రమణం వరకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కొనసాగింపబడుతుంది. ఈ కాలంలో ప్రత్యేకించి ఈరోజు ఏ విధమైన విధి విధానాలు ఆచరించాలి అంటే, మొదటిది పశువులను కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఇష్టమైనటువంటి పచ్చిగడ్డి, నవధాన్యములు నీటిలో తడిపి ఆహారంగా అందించడం, పశువుల పాకలో పొంగలి వండి పిల్లలకు ప్రసాదంగా పంచిపెట్టడం, జంతుజాలాన్ని ప్రేమగా ఆత్మీయంగా చూసే విధంగా మిగిలిన ఆ ప్రసాదాన్ని, పొంగలిని ఇతర జంతుజాలాలకు అందించే విధంగా ఏర్పాటు చేయడం, క్రీడలతో ఆనందంగా గడపడం, ప్రయాణాలు తలపెట్టకపోవడం, ప్రత్యేకించి ఇంటిల్లిపాది 5 విధాలుగా ఉండేటటువంటి కూరగాయ ముక్కలతో చేసినటువంటి ముక్కల పులుసు అన్న పదార్థాన్ని తినడం, ప్రాంతీయ ఆచారాలకు అనుగుణంగా సజ్జ రొట్టెలు ఈరోజు తప్పనిసరిగా ఆహారంగా స్వీకరించడంతో పాటుగా ఈ రోజున ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్లకు మర్యాదపురస్సరంగా కొత్త బట్టలు అందించడం, దేవతలంతా కూడా ఈ కొత్త శుభకరమైనటువంటి శోభస్కరమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అన్న ఉత్సాహంతో ప్రయాణాలు వాళ్ళు చేస్తారు, ఉత్సవంగా వాళ్ళు ఊరేగుతారు అన్నట్లుగా భగవంతుడికి సంబంధించినటువంటి ప్రభలను కట్టడం, ప్రభలతో చిందులు వేస్తూ ఆనందోత్సాహాలతో పగటి కాలం ప్రారంభమైంది. ఇక అన్నీ కూడా శుభ ముహూర్తములే. మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ కాలమంతా కూడా పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇలా శుభకార్యాలతో అంగరంగ వైభవంగా అంత మంచి శుభస్కరమైన పరిణామాలే అంటూ ఆనందంగా ఉండడం, ఇవి కనుమనాడు కనీసంలో కనీసంగా మనం పాటించవలసినటువంటి విధి విధానాలు. కనుమనాడు తలంటుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుమనాడు వీలు కుదిరిన పక్షంలో మినపపప్పుతో చేసినటువంటి లేక మినుములతో చేసినటువంటి వంటకాలను తప్పకుండా తినాలి. కనుమనాడు పూజించవలసిన దైవం పరమేశ్వరుడు. ఇందాక అమ్మాయి నువ్వు అన్నట్లుగా మొదటి రోజు భోగి నాడు అగ్నిహోత్రం అంటే ఆ బ్రహ్మస్వరూపంగా ఎలా అర్చిస్తామో, అలాగే రెండవ రోజున శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం ప్రత్యేకించి సూర్య భగవానుడిని ఎలా అర్చిస్తామో, అలాగే ఈ మూడవ రోజు కనుమ రోజున పశువులను అర్చించడంలో ఉండే అంతరార్థం పశుపతి మహేశ్వరుడిని అర్చించడం. ఇది ఈ కనుమ నాడు కనీసంగా మనం పాటించవలసినటువంటి కొన్ని విధి